ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హలో నమస్తే, వెల్కమ్ టు సుమంతి. ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో మోటివేషనల్ స్పీకర్ అండ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ కోచ్ రామ్ మెట్టు గారు ఉన్నారు. వీరితో ఈరోజు కొన్ని విషయాల గురించి మనం చర్చిద్దాం. రామ్ గారు నమస్కారం అండి. నమస్తే అండి. యా, నవ్ డేస్ ఏమైపోయిందంటే అంబిషన్స్ వెనకాల, లేదంటే నేమ్, ఫేమ్, మనీ అన్నిటి మీద వెనకాల పరిగెడుతూ అంటే ఇప్పుడు కాంపిటేటివ్ వరల్డ్ ఉంది, ఐ అగ్రీ. బట్ రిలేషన్షిప్స్లో ఏదో ఒక చోట ఆ ఇమోషనల్ బాండ్ అండ్ ఆ ఇమోషనల్ కనెక్షన్ అనేది మిస్ అవుతుంది. పార్ట్నర్స్ మేబీ ఎవరితో అయినా, మెయిన్గా మనం ఇక్కడ పార్ట్నర్స్ని తీసుకుందాం. అంటే ఇప్పుడు ఇమోషనల్గా కనెక్టెడ్ ఉంటే నేను ఇక్కడ కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాను, నేను వర్క్లో ముందుకు వెళ్ళలేకపోతున్నాను, సో కొంచెం ప్రాక్టికల్గా వెళ్దాం అని కొంతమంది ప్రాక్టికల్గా వెళ్తూ వాళ్ళ వర్క్ విషయంలో ఇమోషనల్ కనెక్షన్ అనేది మిస్ అవుతున్నారు. దానివల్ల చాలా రిలేషన్షిప్స్ అనేవి స్పాయిల్ పోతున్నాయి. ఒకవేళ అలా ఎమోషనల్గా ఉండాలి అని అంటే ఎలా, అండ్ ప్రాక్టికల్గా ఈ వర్క్స్ మనం చేసుకుంటూ కూడా మన పార్ట్నర్స్తో ఎమోషనల్ బాండ్ అండ్ ఆ కనెక్షన్ అనేది ఎలా మెయింటైన్ చేయాలి, అండ్ హౌ ఇంపార్టెంట్ ఈస్ దాట్ ఇన్ ఎనీ రిలేషన్షిప్? ప్రతి రిలేషన్లో ఇమోషనల్ కనెక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మోస్ట్ పీపుల్ ఏంటంటే కెరియర్ పరంగా కానివ్వండి, లేకపోతే ఎడ్యుకేషన్ పరంగా ఏదన్నా కానివ్వండి, ఫర్ వాట్ ఎవర్ రీజన్స్ వాళ్ళ ఫోకస్ మొత్తం దాని మీద ఉండి రిలేషన్షిప్స్ దెబ్బతీసుకుంటూ ఉంటారు వాళ్ళు. రైట్. దీనికి అసలు రూట్ కాజ్ ఏంటి, వై అని అంటే మనకి చిన్నప్పటి నుంచి సక్సెస్ యొక్క డెఫినేషన్ ఏదైతే ఉందో దాన్ని తప్పుగా నేర్పించారండి. అసలు వాట్ ఈస్ బీయింగ్ సక్సెస్ఫుల్ అని అడిగితే ఫస్ట్ మనకు గుర్తొచ్చేది ఏంటంటే ఫుల్ డబ్బు సంపాదించి ఉండాలి, ఇల్లు, డబ్బు, బంగ్లా ఇవన్నీ సంపాదించుంటే హీఈస్ ది మోస్ట్ సక్సెస్ఫుల్ పర్సన్ అనేసి మనం అనుకుంటాం. సో మనకి ఏంటంటే చిన్నప్పటి నుంచి సక్సెస్ యొక్క డెఫినేషనే తప్పు నేర్పించారు. ఇప్పుడు నేనేంటంటే టు ప్రూవ్ మై సెల్ఫ్ టు దిస్ సొసైటీ, ఆర్ నేను నా ఫ్యామిలీ మెంబర్స్ ముందు నేను సక్సెస్ఫుల్ పర్సన్ అనిపించుకోవాలనేసి వాళ్ళ ముందు ఇంప్రెషన్ క్రియేట్ చేసుకోవాలి, లేదా వాళ్ళకి నేను ఒక మంచి సక్సెస్ఫుల్ లైఫ్ ఇవ్వాలి అనే థాట్లో ఇక్కడ సక్సెస్ఫుల్ లైఫ్ అని అంటే అగైన్ కమింగ్ టు ద సేమ్ థింగ్, ఇల్లు, కార్లు, బంగ్లాలు ఇవే. సో ఇలాంటివి ప్రొవైడ్ చేయాలి అనే ఒక నోషన్ తోటి ఏంటంటే ఇవన్నీ కావాలంటే ఏం చేయాలి, డబ్బు సంపాదించాలి. నేను డబ్బు సంపాదించాలంటే ఏం చేయాలి అని అంటే ఐ హ్యావ్ టు ఫోకస్ ఆన్ ది వర్క్. సో సక్సెస్ డబ్బుకి లింక్ అయి ఉంది, డబ్బు వర్క్కి లింక్ అయి ఉంది. సో ఇన్ ది ప్రాసెస్ ఏంటంటే నా థాట్ ప్రాసెస్ మొత్తము వీటి చుట్టే తిరుగుతుంది. కానీ రిలేషన్షిప్స్, నా ఫ్యామిలీ ఎవరు, నా వైఫ్ ఎవరు, పేరెంట్స్ ఎవరు, లైక్ ఇవన్నీ పక్కన పెట్టేసి దీని మీద ఫోకస్ ఉండేసరికి ఏంటంటే ఇక్కడ రిలేషన్షిప్ అనేది దెబ్బతింటుంది. అండ్ దానివల్ల ఇంకోటి ఏంటంటే సరే కొద్దిగా కాన్సన్ట్రేట్ చేద్దాము అనేసి ఫ్యామిలీ సైడ్ కొంచెం డివేట్ అయ్యాను అనుకోండి, ఇవి ఇంపాక్ట్ అవుతున్నాయి, ఇది ఇంపాక్ట్ అవుతుంది అంటే నా సక్సెస్ ఇంపాక్ట్ అవుతుంది ఇక్కడ. సో అందుకనే చాలా మంది ఏంటంటే ప్రాక్టికల్గా ఆలోచించి ఇదే ఇంపార్టెంట్ లైఫ్లో, ఇది నేను చేశాను అని అంటే ఐ విల్ బి ద మోస్ట్ సక్సెస్ఫుల్ పర్సన్, అందరూ నా గురించి ఆహా అనుకుంటారు, ఓహో అనుకుంటారు అనేసి ఇదే పనిలో ఉంటారు. కొంతమంది ప్రస్తుతానికి ప్రాక్టికల్ గా ఫోకస్ చేసేసి ఈ పనులు చేసేసుకుంటాను, ఇది అయినాక నేను ఎమోషనల్ గా ఫ్యామిలీకి టైం ఇస్తానని కూడా అనుకుంటుంటారు. కొందరు స్కెచ్ చేసుకుంటారు ఏంటంటే 45-50 ఇయర్స్ కల్లా నేను రిటైర్ అయిపోతా, ఫుల్ పైసలు సంపాదించేసుకుంటాను, ఇక 50 ఇయర్స్ తర్వాత నేను పని చేయను, 50 ఇయర్స్ దగ్గర నుంచి లైఫ్ ఎంజాయ్ చేస్తానని అనుకుంటాను. ఆ మూమెంట్స్ రావు, ఆ టైం ఉండదు. ఎక్కడండి 50 ఇయర్స్ కి ఏం ఎంజాయ్ చేస్తారు? చేయాల్సిన టైంలో చేయాల్సిన చాలా ఉంటాయి. అవన్నీ మానుకొని నేను 50 ఇయర్స్ కి లైఫ్ ఎంజాయ్ చేస్తానంటే యు ఆర్ జస్ట్ లెఫ్ట్ విత్ ఇంకొక 20 ఇయర్స్, లైక్ 50 ఇయర్స్ మీరు స్టార్ట్ చేస్తారు. పర్సన్ లైఫ్ కూడా తెలియదు, లైక్ అప్పుడు తను ఉంటారో లేదో కూడా తెలియదు. ఒకవేళ ఈ పర్సన్ తో నేను ఫిక్స్ అవుతాను అనుకోండి, స్పెండ్ చేస్తానని టైం, ఆ పర్సన్ ఉంటారో లేదో కూడా తెలియదు. ఆబ్వియస్లీ ఆ పర్సన్ ఉండకపోవచ్చు, మనమే ఉండకపోవచ్చు, రైట్, ఏదన్నా అవ్వచ్చు, మనకి ఎవ్రీథింగ్ ఈజ్ అన్సర్టెన్. సో మనము మంచి మెమరీస్ క్రియేట్ చేసుకొని ఒక రిలేషన్ అసలు ఆ డెఫినేషన్ ఆఫ్ హ్యాపీనెస్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అక్కడ ఏంటంటే ఇట్ ఈస్ ఆల్ అబౌట్ లివింగ్ పీస్ఫుల్లీ. ఏ పర్సన్ అయితే పీస్ఫుల్గా డే టు నైట్ పీస్ఫుల్గా ఉండగలుగుతున్నాడో హీ ఈస్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ పర్సన్ అండి, అంతే. సో ఇప్పుడు పీస్ఫుల్గా ఉండాలంటే చాలా మంది కమెంట్స్లో రాస్తారు, పీస్ఫుల్గా ఉండాలంటే మనీ కావాలి కదా భయ్యా అంటారు. సో పీస్ కావాలంటే మనీ కావాలి అనుకుంటే మనీ ఉన్న ప్రతి ఒక్కరు పీస్ఫుల్గా ఉండాలి. ఉన్నారా? లేరు. లైక్ దే హ్యావ్ దర్ ఓన్ టెన్షన్స్. సో ఇట్ ఈస్ ఆల్ అబౌట్ ది పీపుల్ అరౌండ్ యూ, ఇట్ ఈస్ ది ఫ్యామిలీ, ఇట్ ఈస్ ది కైండ్ ఆఫ్ ఈవెంట్స్ దట్ యూర్ డూయింగ్ ఆన్ అ డైలీ బేసిస్ విత్ ద పీపుల్. సో మన ఫ్యామిలీ తోటి మనం ఎంత టైం స్పెండ్ చేస్తున్నాము, ఏం చేస్తున్నాము, ఎంత హ్యాపీగా ఉన్నాము, డే ఇన్ డే అవుట్ మన పిల్లలతో ఎంత టైం స్పెండ్ చేస్తున్నాము,
ది జాయ్ దట్ వి గెట్, వాళ్ళతోటి ఉన్నప్పుడు వాళ్ళతో టైం స్పెండ్ చేసినప్పుడు ఏదైతే జాయ్ అండ్ ఎంజాయ్మెంట్ వస్తుంటుంది చూడండి, అవన్నీ డబ్బులతో రావు. రైట్ సో ఒక పిల్లలకి ఎస్పెషలీ వాళ్ళు గ్రోయింగ్ ఏజ్ లో డిఫరెంట్ ఫేసెస్ ని వాళ్ళు దాటుతూ ఉంటారు, అవన్నీ మళ్ళీ రావు. ఒక రిలేషన్షిప్ లో కూడా మనం ఎన్నో ఫేసెస్ ని దాటుతూ ఉంటాం, పెళ్ళైన దగ్గర నుంచి ఎన్నో ఫేసెస్ దాటుతూ ఉంటాం, ఇవన్నీ మళ్ళీ రావు. నేను తర్వాత చేసుకుంటాను అని అంటే ఇట్స్ అబ్సల్యూట్లీ ఫూలిష్. సో మనం ఏంటంటే ఒక రైట్ బ్యాలెన్స్ అనేది స్ట్రైక్ చేసుకోవాలి. మన ఎజెండా ఇన్ లైఫ్ ఈజ్ టు బీ హ్యాపీ. సో దేనికి ఎంత ప్రయారిటీ ఇవ్వాలో అంత ఇవ్వాలి. నేను నా పర్సనల్ లైఫ్కి ఎంత ఇవ్వాలో, నా ప్రొఫెషనల్ లైఫ్కి ఎంత ఇవ్వాలి, ఆ ప్రయారిటీస్ రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ ఇచ్చుకుంటూ వచ్చాను అనుకోండి, ఐ కెన్ డెఫినెట్లీ బీ వెరీ హ్యాపీ. అందులో ఏదైనా ఇంబ్యాలెన్స్ చేసి ప్రొఫెషన్ వదిలేసి నేను మొత్తం ఇక్కడనే ఉన్నా, ఏది ఫ్యామిలీతోటే ఉన్నా, లేదా మొత్తం ఫ్యామిలీ వదిలేసి ఓన్లీ ప్రొఫెషన్ వైజ్ ఉన్నా, అప్పుడు మనకి పోతుంది అనమాట, లైక్ దా ఇంబ్యాలెన్స్ అనేది వచ్చేస్తుంది అనమాట. సో అలా కాకుండా రైట్ బ్యాలెన్స్ ఇన్ ది లైఫ్, ది వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అంటారు చూడండి, అది ఎంత బాగా చేసుకుంటే అంత మంచిది. అలా చేసుకుంటే ఏంటంటే ఆ హ్యాపీనెస్ అనేది వస్తుంది. వి విల్ నాట్ మిస్ అవుట్ ఎనీ ఆఫ్ ది మూమెంట్స్ ఆఫ్ లైఫ్ అనమాట. ఫిజికల్ గా పర్సన్ తో ఉన్నా, లేదంటే లైక్ వర్క్ విషయంలో ఏదైనా పక్కనకి వెళ్ళినా కానీ, వేరే ప్లేసెస్ కి వెళ్ళినా కానీ, హౌ షుడ్ దే మెయింటైన్ దిస్ ఎమోషనల్ కనెక్టివిటీ విత్ ద పార్ట్నర్స్ ఆర్ లైక్ కిడ్స్? మీరు అన్నట్టు ఏ రిలేషన్షిప్ తోటైనా హౌ షుడ్ దే మెయింటైన్ దట్ ఎమోషనల్ కనెక్టివిటీ? ఎస్, సమ్ టైమ్స్ ఏంటంటే ఇట్లా ట్రాన్స్ఫర్స్ అయ్యి, లేకపోతే వర్క్ పరంగా ట్రిప్స్ కి వెళ్ళటం ఇలాంటివి అవుతూ ఉంటాయి. వేరే పిల్లలు కూడా చదువుకోవడానికి డిఫరెంట్ కంట్రీస్ కి వెళ్ళటం, డిఫరెంట్ ప్లేసెస్ కి వెళ్ళటం ఇది అవుతూ ఉంటుంది. అలా వెళ్ళినప్పుడు ఏంటంటే ఆ కనెక్ట్ అనేది ఇంటాక్ట్ ఉండాలండి. చాలా మంది ఇక్కడ 2 things చేస్తారు. ఒకటి ఏంటంటే దూరం వెళ్ళిన తర్వాత ఎక్స్ట్రీమిస్ట్, అంటే ఇప్పుడు ఎట్లా అంటే గంటకు ఒకసారి ఫోన్ చేసి నువ్వు ఎక్కడున్నావు, ఏం చేస్తున్నావు అని అడగడము, అలా చేయకూడదు. అట్ ది సేమ్ టైం అమ్మ పోతే పోయింది, లేకపోతే వాళ్ళు చూసుకుంటారు, వాళ్ళు ఫోన్ చేసినప్పుడు మాట్లాడదాం అనేసి పట్టించుకోకుండా ఉండడం అలా కాకుండా, అక్కడ కూడా మనం బ్యాలెన్స్ అనేది స్ట్రైక్ చేయాలి. లైక్ డైలీ హ్యావ్ సమ్ టైమ్ అలొకేటెడ్ ఫర్ ఇట్. కొందరు ఏంటంటే దూరంగా ఉన్నప్పుడు ఎలాగో వర్క్కి ఇవ్వాల్సిన ప్రయారిటీ వర్క్కి ఇస్తున్నాం మనము. సో సపోజ్ రోజుకి కొంత సమయము మనం ఫోన్ కాల్స్కి ఆర్ వీడియో కాల్స్కి అనేసి టైం అలొకేట్ చేసుకోవాలి. అలొకేట్ చేసుకొని డైలీ ఆ పర్టికులర్ టైం ఇంకా ఏ యాక్టివిటీ కాదు, దిస్ ఈస్ ది ఓన్లీ యాక్టివిటీ అనేసి పెట్టుకున్నాను అనుకోండి, అప్పుడేమవుతుంది అని అంటే దే విల్ ఆల్సో నో దట్ నా కోసం ఈ టైం అలొకేట్ చేస్తున్నారు, సో నా గురించి ఆలోచిస్తున్నారు అనేసి ఇది కూడా ఉంటుంది అనమాట. ఎందుకు చేయలేదు అంటే వర్క్ లో బిజీ ఉన్నానులే, అదిలే అని చెప్పి అలా టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ చేసాము అని అంటే రిలేషన్స్ దెబ్బతింటాయి. సో అలాంటి డిస్టెన్సింగ్ ఏమైనా వచ్చింది అని అంటే కనుక ఇట్ ఈస్ ఆల్వేస్ బెటర్ ఒక పర్టికులర్ టైమ్ ఆఫ్ ద డే విచ్ ఇస్ మ్యూచువల్లీ కన్వీనియంట్ టు ఎవ్రీవన్. ఆ కన్వీనియంట్ టైం ని మనం ఏంటంటే ఈ ఫోన్ కాల్స్ కి లేకపోతే వీడియో కాల్స్ కి అలొకేట్ చేసుకుని కానీ ఆ టైం తీసుకుని మాట్లాడేసి ఫినిష్ ఇట్ ఆఫ్ అండ్ దెన్ యూ కెన్ గో బ్యాక్ టు యువర్ వర్క్. సో దట్ ఈస్ హౌ ఏంటంటే డిస్టెన్స్ లో ఉన్నా కూడా మనము ఈ బాండ్ అనేది ఇంటాక్ట్ గా ఉంచుకోవచ్చు. రైట్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ రామ్ గారు ఫర్ షేరింగ్ ఆల్ దీస్ థింగ్స్ విత్ us. థ్యాంక్ యూ సో మచ్. మోస్ట్ వెల్కమ్.